గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ, వరద నష్టం సహా పలు కీలక అంశాలపై చర్చ. రాజ్యసభలో మణిపూర్ అంశంపై స్వల్పకాలిక చర్చ. లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం. నిజామాబాద్ బీజేపీలో అసంతృప్త జ్వాలలు. ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా పెరుగుతున్న ఆందోళనలు. మోరంచపల్లి గ్రామస్తులకు అండగా తెలంగాణ సర్కార్, 19 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు. భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజాప్రతినిధుల భరోసా. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్న దిగువ స్థాయిలోని గాలులు. 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఇక అప్డేట్ చూస్తే కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. దాదాపు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. వర్షాలు, వరదలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మరి కాసేపట్లోనే ఇక్కడ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. దాదాపుగా 55 నుంచి 60 అంశాలు ఎజెండాలో ఉండేట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కొన్ని కీలకమైన అంశాలు టేబుల్ ఎజెండాగా కూడా కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో 65 సెంటీమీటర్ల వర్షపాతం కూడా రాష్ట్రంలో నమోదనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద సంఘటనలు చోటు చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ప్రధానంగా ఇదే అంశంపైన ఇవాళ మంత్రివర్గం ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు ఈ దిశలో తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా ప్రజాజీవనం కొంత స్తంభించిపోయిన విషయం మనకు తెలిసిందే. ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిన విషయం తెలిసిందే. అలాగే రైతులకు సంబంధించి పంట నష్టం జరగడం కావచ్చు, రైతులకు సంబంధించిన విధానంలో ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలని దానికి సంబంధించి వాళ్ళ కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పంట నష్టం జరిగిందా అనే అంచనా వేయడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ఎలాంటి సమస్యలు ఈ వరదల వల్ల వచ్చాయనే దానికి సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించి తగు దిశలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక భారీ వర్షాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నదులు, వాగులు, వంకలన్నీ కూడా పొంగిపొరిన విషయం తెలిసిందే. ప్రధానంగా మౌలిక సదుపాయాలు కొంత డిస్టర్బ్ అయ్యాయి. రోడ్లు కొంత చిన్న భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఎక్కడెక్కడైతే రోడ్డు మార్గాలు డిస్టర్బ్ అయ్యాయో, ఎక్కడెక్కడైతే రోడ్డు మార్గాలు చెడిపోయాయో వాటి మరమ్మతు కార్యక్రమాలు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టే విధంగా ప్రభుత్వం ఇవాళ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగాయి, రైతులకు ఎలాంటి చర్యలు చేపడితే మేలు కలుగుతుంది, వాళ్ళకు కొంత ఊరట కలుగుతుంది అనే దిశలో ఇవాళ చర్చించి ఒక కీలకమైన నిర్ణయం కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ఒక వార్త మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ కేబినెట్ సమావేశం కీలకమైందని చెప్పాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటుగా మరో 2 రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ హౌస్కు ఇదే చివరి అసెంబ్లీ సమావేశం కావడంతో ఇందుకు సంబంధించిన చర్చ కూడా ప్రధానంగా మంత్రివర్గంలో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులకు సంబంధించి ప్రధానంగా చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. వీటితో పాటుగా గతంలో గవర్నర్ నుంచి ప్రభుత్వానికి చేరిన 4 బిల్లుల అంశానికి సంబంధించి ఏం చేయాలి, భవిష్యత్ కార్యాచరణ అనే దానిపైన కూడా మంత్రివర్గ సమావేశం చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అలాగే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ సమస్య పరిష్కారానికి సంబంధించి వాళ్ళ కేబినెట్లో దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ జీతభత్యాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించబోతుంది. వాళ్ళకు సంబంధించిన అంశం పైన కూడా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా కొత్తగా రెవెన్యూ కేంద్రాలు, అలాగే కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి, కొత్తగా పంచాయతీలు ఏర్పడ్డాయి.
ఇలాంటి రెవెన్యూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు కూడా ఇవాళ క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక ప్రధాన చర్చ జరిగి దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం వెలువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీటితో పాటుగా అనాథ పిల్లలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా చాలా కీలకంగా దృష్టి పెడుతున్న పరిస్థితులు మనకు తెలిసిందే. ఒక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అడాప్ట్ చేయబోతుంది. ఈ విధానం పైన కూడా క్యాబినెట్లో కూలంకషంగా చర్చించి అనాథ పిల్లల కోసం ఎట్లాంటి చర్యలు చేపట్టవచ్చు, వాళ్ళ సంక్షేమాని కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా మెట్రో రైల్ ప్రాజెక్టుల ఎక్స్టెన్షన్కు సంబంధించిన ఫైల్స్, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా క్యాబినెట్ ముందుకు రాబోతున్నట్టుగా సమాచారం అవుతోంది. వీఆర్ఏకి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బీడీ కార్మికులకు, బీడీ కంపెనీలకు మధ్య ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళను కూడా ఈ పెన్షన్ పరిధిలోకి తీసుకొచ్చే క్రమంలో ఒక నిర్ణయాన్ని ఇవాళ క్యాబినెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 6 నుంచి 7,000 మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నట్టుగా ఒక ప్రాథమిక సమాచారం, ప్రాథమిక అంచనా. వీళ్ళను కూడా పెన్షన్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలపైన దృష్టి సారించి దీనిపైన కూడా ఒక నిర్ణయం వెలువచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మరిన్ని కీలక నిర్ణయాలు ఇవాళ మంత్రివర్గం నుంచి వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రత్యూష. రైట్ సూరత్, థ్యాంక్ యూ. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. Nothing will go on record. Honorable members, the House stands adjourned to meet at 2:30 p.m. today. లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. राज्यसभा द्वारा किए गए संशोधनों से सहमति व्यक्त की जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ और लोकसभा द्वारा यथापारित अनुसूचित जनजातीय आदेश 5वां संशोधन विधेयक 2022 में राज्यसभा द्वारा किए गए संशोधनों से सभा सहमत हुई। आइटम नंबर 20, माननीय मंत्री जी अर्जुन मुंडा जी। माननीय सभापति महोदय, हिमाचल प्रदेश राज्य के संबंध में अनुसूचित जनजातियों की सूची में कतिपय समुदायों को सम्मिलित करने के लिए संविधान अनुसूचित जनजातियां आदेश 1950 का और संशोधन करने वाले विधेयक में राज्यसभा द्वारा किए गए निम्नलिखित संशोधनों पर विचार किया जाए। प्रश्न यह है कि लोकसभा द्वारा यथापारित संविधान अनुसूचित जनजातीय आदेश 3रा संशोधन विधेयक 2022 में राज्यसभा द्वारा किए गए संशोधनों पर विचार किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। मैं अब संशोधनों को सभा के मतदान के लिए रखूंगा। प्रश्न यह है कि नहीं,
प्रश्न है कि लोकसभा द्वारा यथापारित विधेयक में राज्यसभा द्वारा किए गए संशोधन संख्या 1 और 2 को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, संशोधन स्वीकृत हुआ। मंत्री जी अब यह प्रस्ताव करें कि लोकसभा द्वारा यथापारित विधेयक में राज्यसभा द्वारा किए गए संशोधनों से सहमति व्यक्त की जाए। प्रस्ताव करता हूं कि पृष्ठ संख्या 1 पंक्ति 4 में शब्द कोष्ठक और अंक 3 संशोधन अधिनियम 2022 के स्थान पर शब्द कोष्ठक और अंक 2 संशोधन अधिनियम 2023 प्रतिस्थापित किया जाए। मैं प्रस्ताव करता हूं कि विधेयक को संशोधित रूप में पारित किया जाए। प्रश्न है कि लोकसभा द्वारा यथापारित विधेयक में राज्यसभा द्वारा किए गए संशोधनों से सहमति व्यक्त की जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ और लोकसभा द्वारा यथापारित संविधान अनुसूचित जनजातीय आदेश 3 संशोधन विधेयक 2022 में राज्यसभा द्वारा किए गए संशोधनों से सभा सहमत हुई। आइटम नंबर 9, डॉक्टर भगवत कारण जी। Permission, I rise to lay the papers mentioned against my name at serial number 9 in the list of business for today. आइटम नंबर 14, मंत्री श्री प्रहलाद जोशी जी। Sir, on behalf of my colleague Sri Rajiv Chandrasekhar, I rise to make a statement regarding the status of implementation of the recommendation contained in the 43rd report of Standing Committee on Labour, Textile, Skill Development on demands for grants 2023-2024 pertaining to the Ministry of Skill Development and Entrepreneurship. चलचित्र संशोधन विधेयक 2023, माननीय मंत्री जी। धन्यवाद माननीय सभापति जी। मैं सबसे पहले तो सदन के सामने ये कहना चाहता हूं कि भारत की फिल्म इंडस्ट्री 110 साल पुरानी भी है और केवल 110 साल पुरानी नहीं, दुनिया में सबसे ज्यादा फिल्में बनाने का अगर किसी देश को गौरव प्राप्त है तो हमारे भारत में दुनिया की सबसे ज्यादा फिल्में बनती हैं और उस फिल्म इंडस्ट्री के हित के लिए हम ये बिल लेकर आए। माननीय सभापति जी, जब मैं फिल्म इंडस्ट्री की बात करता हूं तो मैं केवल इस बिल को हीरो हीरोइन या उनके हितों तक नहीं है, ये पूरी फिल्म इंडस्ट्री के एक स्पॉट बॉय से लेकर एक मेकअप आर्टिस्ट से लेकर एक कोरियोग्राफर हो, जूनियर आर्टिस्ट हो, डांसर हो, कोई भी हो, पूरी इंडस्ट्री के साथ जुड़े लाखों लोगों के हित में इसको लेकर आए हैं। देश की अर्थव्यवस्था और देश की सॉफ्ट पावर के साथ जुड़े हुए इस विषय को लेकर एक बहुत महत्वपूर्ण बिल है। अब उन कलाकारों की फिल्में देखने के लिए तो सब लोग सिनेमा में जाते होंगे, टीवी पर देखते होंगे, लेकिन जब उनके हितों की बात आज इस सदन में होने जा रही है तो सिनेमा जगत के खिलाफ आज यहां पर ये आवाज यहां पर उठा रहे हैं, ना कि उनके इसमें मदद करने के लिए। 1952 में जब ये पहली बार इस पर कानून बना था, 1952 के बाद बड़े संशोधन नहीं हुए। आज से 40 साल पहले केवल एक आधा बड़ा संशोधन हुआ, लेकिन पायरेसी की समस्या ने इस देश में एक बहुत बड़ी चिंता खड़ी की और देश और दुनिया के सामने बहुत बड़ी चिंता है। पूरी फिल्म इंडस्ट्री वर्षों से मांग कर रही थी कि पायरेसी की समस्या से मुक्ति मिले और सरकार इस बिल में संशोधन करे। आज मुझे कहते हुए इस बात का गर्व होता है कि नरेंद्र मोदी जी की सरकार में, एनडीए की सरकार ने फिल्म वालों के हित के लिए और देश के हित के लिए आज
రైట్, మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. దాదాపు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. వర్షాలు, వరదలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్, రాష్ట్ర కేబినెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, ప్రతిష కాసేపటి క్రితమే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇక్కడ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభమైంది. కేబినెట్ లో 40 నుంచి 50 అంశాలు చర్చకు రానున్నట్టుగా మనకు అధికారిక సమాచారం ఉన్న విషయం తెలిస్తే, అయితే ఇది 55 నుంచి 60 కూడా ఈ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే టేబుల్ ఎజెండాగా కూడా కొన్ని అంశాలు చేరే అవకాశాన్ని అయితే కేబినెట్ సమావేశంలో భాగంగా ఈ మధ్య కాలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలో కురిసిన విషయం తెలిస్తే ఇందుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో సంబంధించిన వరదలపైన ప్రభుత్వం ఇవాళ కేబినెట్ లో చర్చించనుంది. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, అలాగే వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాన్ని ఇవాళ కేబినెట్ లో చర్చించే అవకాశాలని, రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపోయిన విషయం తెలిసిందే. నదులు, ఇతర జలవనరులు కూడా పొంగిపోవడంతో రోడ్లు కూడా తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే క్రమంలో కూడా కేబినెట్ ఒక కీలక చర్చ చేసి నిర్ణయం చేసే అవకాశాలు కనిపిస్తాయి. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను మరమ్మతు చేసే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టే విధంగా ఇవాళ కేబినెట్ లో ఒక నిర్ణయం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఇదే నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించి కూడా అనేక అంశాలు చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బుద్వేల్లో ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మెట్రో రైలుకు సంబంధించిన ప్రతిపాదనలు, అంటే కొత్తగా ఒక 5 కారిడార్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవాళ కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. మెట్రో 2వ దశలో బిహెచ్ఎల్ నుంచి లక్నీపూర్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు వచ్చాయి. వీటిపైన కూడా చర్చించి నిర్ణయం చేస్తారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో ఒక ఉద్యానవన కళాశాలకు సంబంధించిన చర్చతో పాటుగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిమ్స్ విస్తరణ వ్యయం 1571 నుంచి 1698 కోట్లకు పెరిగిన విషయం తెలిస్తే, నిమ్స్ కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రుణానికి అనుమతిస్తూ కూడా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. మామూలు విమానాశ్రయ అభివృద్ధి కోసము, టెర్మినల్ బిల్డింగ్, రన్వే విస్తరణ కోసము, భూసేకరణకు సంబంధించిన
సంబంధించిన నిర్ణయాన్ని కూడా చేయబోతున్నారు. కొత్తగా ఒక 30 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 30కి సంబంధించిన గ్రామ పంచాయతీలకు కూడా కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే కొత్త మండలాలు మున్సిపాలిటీల ఏర్పాటు ప్రతిపాదనలపైన కూడా దృష్టి సారించి వాటికి అనుగుణంగా కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం కొత్త విధానాన్ని ఒకటి అవలంబించబోతుంది. ఈ విధానానికి సంబంధించిన చర్చ కూడా కేబినెట్ లో జరుగుతుంది. ఇందుకు సంబంధించిన నిర్ణయం కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో అసెంబ్లీ చివరి సమావేశాలు జరుగుతున్న విషయం తెలిస్తే వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 2 బిల్లుల పైన కూడా కేబినెట్ చర్చించి ఆమోద ముద్ర వేయబోతుంది. అలాగే గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చ జరగబోతుంది. టాస్కోకు సంబంధించి ఒక 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అంశం, అలాగే వీఆర్ఎల్కి సంబంధించిన అంశం, బీడీ కంపెనీల్లో టేకేదారులుగా ఉన్న వాళ్లకు పెన్షన్ వర్తింపు చేసే పథకం, ఇలా కొన్ని కొత్త కీలకమైన అంశాలపైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బీడీ కంపెనీల టేకేదారులు దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఉంటారనే ఒక అంచనా, ప్రాథమిక అంచనా వెలువడుతుంది. దీంతో పాటుగా 24 గంటల ఉచిత విద్యుత్ అంశం, రైతు రుణమాఫీ సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఫిలింనగర్లో ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. ఓ మహిళ కారు ర్యాష్ డ్రైవింగ్ చేసింది. ఓవర్ స్పీడ్తో చెట్టు, ఎలక్ట్రికల్ పోల్, గోడను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు 2 టైర్లు విడిపోయి కొంత దూరంలో పడ్డాయి. కారును అక్కడే వదిలేసి వెళ్ళింది. ఓ గుడిసె వైపుగా కారు దూసుకెళ్లి అడుగు దూరంలో ఆగిపోయింది. గుడిసెలో నివాసం ఉంటున్న వాచ్మెన్ ఫ్యామిలీకి పెను ప్రమాదం తప్పింది. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.